నమస్తే అండి రాహుల్ రెడ్డి గారు. నమస్కారం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్న భాష ఏంటి సార్? ఆ బూతులు ఏంటి? ఇక్కడ కూర్చుని మైక్ ముందు కెమెరాల ముందు కూడా మాట్లాడుకోలేని భాష ఒక ప్రెసిడెంట్గా ఉండి మాట్లాడడం కరెక్టే అంటారా? ఎందుకు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానంటే మీరే కదా ఓట్లేసి గెలిపించారు ఆయన్ని. కలికాలం అండి, కలికాలం దొరికింది అట్లా. డెఫినెట్లీ అటువంటి లాంగ్వేజ్ అది అఫ్ కోర్స్ నేను పర్సనల్గా ఎవరిని కూడా మాట్లాడకూడదు. మనం సివిలైజ్ నేషన్స్, మనము ఎడ్యుకేషన్ నుండి వచ్చినాం, మనము భాష మంచిగా మాట్లాడుకోవాలి. తప్పది, అది ఖచ్చితంగా తప్పే, ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు. కానీ కర్మగాలం ఏంటండి, ప్రెసిడెంట్ నేను ఓటేసినా ఓటేకపోయినా నా ప్రెసిడెంటే అతను. అంత మటుకైతే నేనేం చేయలేను. ఇప్పుడు ఏమైందంటే మనం ఎప్పుడు కూడా మన ఆపోజిట్ పర్సన్ మనం ఓట్ వేసిన అపోజిట్ గెలిచినప్పుడల్లా మనకు అనిపిస్తుంది, అరే నాయన ఎన్ని లోపాలు ఉన్నాయి కదా, మరి మిగతా వాళ్ళు ఎట్లా వచ్చిండ్రో అనుకొని మనం ప్రతిసారి, నేను బుష్ ఎలక్ట్ అయినప్పుడు కూడా అట్లే అనుకున్నా. కానీ ఇప్పుడు బుష్ అసలు మదర్ తెరీసా అనిపిస్తుంది, మదర్ తెరీసా అనిపిస్తుంది ఈయన ముందు. సో డెఫినెట్లీ అలాగే ఫీలింగ్ ఉంటుంది మాకు. నేనేమో ట్రంప్ ఎప్పుడు నేను ఓటేయలేదు, ఓటేయకున్నా కానీ మరి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి మా అమెరికన్ ప్రెసిడెంటే. దాన్ని అతను ఆ భాష మాట్లాడినా కానీ ఆయన నా ప్రెసిడెంట్ కాదని చెప్పలేము, ఎందుకంటే డెమోక్రటిక్లా మెజారిటీ రూల్స్. ఆయన అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కాబట్టి మనం మన ప్రేక్షకులకి చెప్పాలి కాబట్టి 2-3 మాటలు మనం మాట్లాడాల్సి వస్తుంది. కొంతమంది చూడండి చాలా పొగరు పట్టి ఉంటారు, ఏదో ఒకటి చూసుకుని ఒక పొగరు ఉంటుంది. మనం పెద్దలు అంటూ ఉంటారు కదా, నువ్వు ఏం చూసుకుని ఇంత పొగరు పెట్టి మాట్లాడుతున్నావు, ఇంత ఎందుకు వచ్చింది నీ ముక్కు అని. కొన్ని మాటలు మాట్లాడాలన్నా కూడా రావట్లేదు మనకి. బట్ ఆయన మీ ప్రెసిడెంట్ కాబట్టి బూతులు మాట్లాడగలరు, మేము మాట్లాడలేకపోతున్నాం ఇక్కడ. సారీ దానికి. ఓకే, కర్మగాలండి, ఏం చేస్తాం. ఎందుకు ఆయనకి ఏంటి ఆ ధైర్యం ఏంటి, ఆ పొగరు ఏంటి? ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటే డెఫినెట్లీ ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎప్పుడు కూడా. సరే, కొందరు బిలీవ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ 90% ఆఫ్ ద పీపుల్ అగ్రీ ఏంటంటే అది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. నీకు అధికారం ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అది కంప్లీట్గా ఇర్రెస్పాన్సిబుల్గా ట్రూత్ సోషల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చిందండి. అందుకోసం అతను ట్విట్టర్లో బ్యాన్ చేసిండ్రు, మిగతా వాటిని బ్యాన్ చేసిండ్రు. అతను ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఆయన బ్యాన్ చేసిండ్రు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అమెరికా ప్రెసిడెంట్ కి ఆల్మోస్ట్ ఆ అటెన్షన్ ఉంటుంది కాబట్టి మేబీ ఆ పొగరు లేకపోతే వచ్చింది, రెస్పాన్సిబిలిటీ రాలేదు, ఆ హెడ్ స్ట్రాంగ్ అనుకోవచ్చు. కానీ ట్రంప్ అంటే ఎలక్ట్ అయిన తర్వాత ఎలా ఉన్నారా, లేకపోతే అంతకు ముందు ఎలా ఉండేవారు? అయ్యో రామా, ఎలక్ట్ కాకముందు కూడా ఈవెన్ పరిస్థితి ఇట్లే ఉండేయండి. ప్రెసిడెంట్ అంటే మాకు ఈయన కొత్త కాదు, మాకు రాజకీయాల కొత్త. ఈయన రాజకీయస్తుడు కాదు, పొలిటీషియన్ నుంచి ఎదగలేదు. మంచి బిజినెస్ మ్యాన్ అనొచ్చేమో ఏమోనండి, మరి ఆయన బిజినెస్ మ్యానో కాదు తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే అతను ఇన్కమ్ ట్యాక్సెస్ రిలీజ్ చేయలే, అతని దగ్గర బిలియన్స్ ఉన్నాయని అంటాడు. అతను ఎవరు బిలియనియర్గా నమ్మరు, ఎందుకంటే అతని దగ్గర ఏం పైసలు కూడా ఉండకపోవచ్చు. అతని ఇన్కమ్ ట్యాక్స్ ఒక 1 year ఇన్కమ్ ట్యాక్స్లో ఆయన $750 పే చేసి ఉండే ఇన్కమ్ ట్యాక్స్. $750 అంటే మా దగ్గర కూలోడు కూడా $5,000 పే చేస్తాడు. రోజు పోయే కూలోడు కూడా $5,000 పే చేస్తాడు. రెస్టారెంట్లో పనిచేసే క్లీన్ చేసేవాడు కూడా $5,000 ట్యాక్స్ పే చేస్తాడు. అతను $750 అంటే నువ్వు లాస్ అయినా డిక్లేర్ చేస్తే నువ్వు తక్కువ పే చేసుకోవచ్చు అన్నట్టు. అతను $750 పే చేసింది. సో అతను రిచ్చో కాదో మాకు తెలియదు, తెలియనిస్తలేడు, ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేస్తలేడు. నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే కొన్ని రిక్వైర్మెంట్ ఉంది, ఏది అసెట్స్ ఆయన డిక్లేర్ చేయాలి, అసెట్స్ లేబిలిటీస్ అన్ని డిక్లేర్ చేయాలి. అక్కడ లేదు మా దగ్గర. కానీ ఆనరబుల్గా అందరు ప్రెసిడెంట్స్ చేసిండ్రు, అక్కడ ఈయన చేయలేదు. చెయ్యరు కదా, అందుకోసం కదా చేయకున్నా కూడా మళ్ళీ ఎన్నుకున్నారు. అదే ఫస్ట్ సాలరీ చేస్తా ప్రెసిడెంట్ ఎన్నికరణ చేస్తా అన్నాడు, చేసినారా చేయలేదు, ఆయన కానీ మళ్ళీ ఎన్నుకున్నారు. ఇంకోటి ప్రెసిడెన్షియల్ డిబేట్లకు అంటే ఒకవేళ ప్రైవేట్ లైఫ్లో ఎట్లుండే అన్నది మాకు తెలుసు. ఈయన టీవీ షో పేరు యువర్ ఫైర్డ్ అని ఉండే. సో ఆ టీవీ షోలో కూడా ఆరోగెన్సీ ఉండే. సరే, అది క్యారెక్టర్ అనుకున్నాం. అక్కడ ఇప్పుడు ఏమంటారు కదా, విలన్ క్యారెక్టర్స్ ఉంటుందండి, అతను అట్లా చేస్తుండేమో అనుకున్నాం. తర్వాత ప్రెసిడెన్షియల్ డిబేట్లు వచ్చిన తర్వాత కూడా అతని క్యారెక్టర్ మాకు క్లియర్గా అర్థమైపోయింది. మీరు ఏదైతే ట్విట్టర్లో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో అంతకన్నా హీనమైన లాంగ్వేజ్ టీవీ డిబేట్లో మాట్లాడండి అతను. అయినా కానీ ఆయనకు ఓటేసిండ్రు. మరి ఇక
అంటే చాలా సందర్భాలలో అంటే మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కొన్ని దొరికిపోతూ ఉంటారు ఆయన. అక్కడ మహిళలను కూడా చూడరు ఆయన, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ అబ్బాయిలు కూడా అలానే మాట్లాడతారు అనుకోండి, మహిళలనే కాదు. ఎవరినైనా సరే చాలా మన దగ్గర చాలా చీప్ గా చూస్తారంటారు, చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఆ మనస్తత్వం మనకి కరెక్ట్ కాదు. నీ నోటే లేదు కానీ నా ప్రెసిడెంటే, మా ప్రెసిడెంటే. సో దానికి నేనేం ఎక్స్క్యూజ్ ఏం అడగట్లేదు, అతని విఘ్నతకే వదిలేస్తాను. కానీ ఆయన ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో కానీ ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ కానీ డిఫెండ్ చేయలేను. ఈ మధ్య కాలంలో టాకో ట్రంప్ అని వింటున్నామండి. టాకో అనగానే మాకు టాకో బెల్ గుర్తొస్తుంది. ఏంటి టాకో బెల్, అది సారీ టాకో ట్రంప్ అంటే? మంచిగానండి. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. చికెన్స్ అవుట్ అంటే చికెన్ అవుట్ అంటే మా దగ్గర ఏంటంటే భయపడి పారిపోయేవని చికెన్ అంటాం అక్కడ. అయితే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. ఇప్పుడు ఇరాన్ వార్లా పోయి తంతం ఇంతం అని చేస్తా అన్నాడు. అక్కడ పోయిన తర్వాత ఆడదాను మేము వాందనుడు కన్నా వాడు మమ్మల్ని ఎక్కువ అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయారు తెలుసా, ఒక మీమ్స్ కి అయిపోయినట్టు అయిపోతున్నారు. సారీ మీ ప్రెసిడెంట్ ఎట్లా అన్నందుకు. బికాస్ నిన్న చూసారా ఏమన్నారు, రేపటికి యుద్ధం ఆగిపోతుంది, కాల్ చేస్తున్నాం అంటారు. తెల్లారేసరికి మొత్తం దానికి రివర్స్ లో కనబడుతూ ఉంటుంది. సో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటాం మేము. ఓకే, టాకో అంటే అది. టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని అతను ఈ మధ్య అందరు ఎక్కడ పోయినా టాకో అంటారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఒక ఇమేజ్ తో అయినా ఒక రకంగా చెప్పండి స్టాంప్ వేయించుకుంటున్నారు కదా, కరెక్ట్ అనిపిస్తుంది సార్ మీకు? లేదండి, అతను ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేస్తలేడు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ను నోరుకు వచ్చినట్టు తిట్టిండు. తర్వాత మన స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ నోరు కట్టింది. ఎవరిని పడితే అతను చిన్న పెద్ద తేడా ఉండదు. నాటో నుంచి నేను అనుకొచ్చేసప్పుడు సేమ్ ఇప్పుడు ఎవరో తిట్టినో నేను లిస్ట్ చెప్తానంట. సౌత్ కొరియా గవర్నమెంట్ తిట్టిండు, ఫ్రాన్స్ ఇమ్రాన్ ప్రెసిడెంట్ తిట్టిండు, ఆ తర్వాత జపాన్ తిట్టిండు. ఆ 2 కంట్రీస్ మాత్రం బాగా ప్రేజ్ చేసిండండి. రష్యా ఇది మాకు మొదటి నుంచి వ్యతిరేకం ఉన్న కంట్రీ రష్యా పుటిన్ ఇద్దరిని. తర్వాత నార్త్ కొరియా కిమ్ జాన్ ఉన్ వాన్ కూడా ప్రేజ్ చేసిండండి. ఏం చెప్పాలి, అక్కడే అర్థమవుతుంది ఆయన అంటే ఏంటి. సో మాకు ఇది అర్థం కావట్లేదు, ఇది అందరు చాలా బద్దలు పట్టుకుంటారు పరిస్థితి. అప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు టారిఫ్ అంటూ దేశాలతో యుద్ధానికి దిగాడు ఆయన. ఏమైంది సార్ అది? టారిఫ్ వార్ అని చెప్పి చైనా మీద ఇంత, యూఎస్ మీద నువ్వు పెట్రోల్ తీసుకొచ్చుకుంటే మీ ఇండియా మీద 50% టారిఫ్ ఎక్కువ, ఈ టారిఫ్ ఎక్కువ, ఆ టారిఫ్ ఎక్కువ, మనం చాలా మాట్లాడుకున్నాం. అన్ని మాట్లాడుకొని వాళ్ళు మా కాళ్ళ దగ్గరకు వచ్చిండ్రు, వీళ్ళు మా కాళ్ళ దగ్గరకు వచ్చిన అన్ని వచ్చిండు. కొందరు కాంప్రమైజ్ అయినరు, కొంతమంది కాంప్రమైజ్ కాలేదు. సరే యుద్ధం నడుస్తుంది. ఈ కోర్టు ఆయన ఎవరైతే టారిఫ్లు కట్టినరో, ఎందుకంటే టారిఫ్ ఇంపోజ్ అయింది, వాడు టారిఫ్ కట్టింది, వాడు దాన్ని రిలీజ్ చేయడు. మీరు ఏదన్నా ప్రోడక్ట్ అక్కడ యూస్ పంపించాను అనుకోండి, టారిఫ్ కట్టింది, వాడు రిలీజ్ చేస్తాడు, టారిఫ్ కట్టింది, వాడు కోర్టుకు పోయినాడు, తప్పు టారిఫ్ వేసాను. కోర్టు ఏమన్నది, అసలు ట్రంప్కు అథారిటీనే లేదు టారిఫ్ వేయడానికి. టారిఫ్ అన్నది ట్యాక్స్ ఆన్ అమెరికన్స్. టారిఫ్ ఎవడు కడతాడండి? ఇప్పుడు మీరు ఈ బాటిల్ పంపించిన అనుకుందాం, మీరు ఇక్కడి నుంచి అక్కడ పంపించిండ్రు, ఏది కాస్మెటిక్ బాటిల్ అక్కడ పంపించిన అనుకుందాం. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు కంపెనీ వాళ్ళు దానికి టారిఫ్ కట్టాలి. అంటే అదేంటంటే ట్యాక్స్ ఆన్ అమెరికన్స్. ట్యాక్స్ను వేసే అథారిటీ ప్రెసిడెంట్కు లేదు, అక్కడ ఓన్లీ పార్లమెంట్కు ఉంది. అక్కడ మీదేమో పార్లమెంటరీ సిస్టమ్ కొద్దిగా డిఫరెంట్గా పనిచేస్తుంది, మాదేమో ప్రెసిడెన్షియల్ సిస్టమ్. సో మా దగ్గర ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ వేరే, కంప్లీట్ వేరే, పార్లమెంట్ కంప్లీట్ వేరే, జ్యుడిషియల్ కంప్లీట్లీ వేరే. ఆ సెపరేషన్ అనేది మా దగ్గర క్లియర్గా ఉంటుంది. ఇండియాలో మీకు అంటే నేను ఇక్కడ ఇండియాలో కూడా లా చేసిన కాబట్టి చెప్తాను, ఇండియాలో మీకు ఎగ్జిక్యూటివ్ అండ్ పార్లమెంటేరియన్ ఏదైతే ఉందో అవి 2 క్లియర్గా డిమార్కేషన్ క్లియర్గా లేదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టరే పార్లమెంట్లో హెడ్, క్యాప్టెన్. అంటే సరే స్పీకర్ మెయిన్ అయినా కూడా మనకు తెలుసు అక్కడ రన్ చేసే షో ఎవరో మనకు తెలుసు, ప్రైమ్ మినిస్టర్ అయినదే జరుగుతూ ఉంటుంది అన్నట్టు. మా దగ్గర ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాబట్టి ప్రెసిడెంట్ అన్నది ఆయన ఏడాదికి ఒక్కసారి పార్లమెంట్కి పిలుస్తారు అంతే. ఆడొచ్చి స్పీచ్ వెళ్ళిపోవాల్సిందే తప్ప అంతకుమించి ఆయన చేసేది ఏం లేదు అక్కడ. ఆడ కమిటీస్ ఉంటాయి అన్నట్టు. కమిటీస్ అపాయింట్మెంట్లో కూడా ప్రెసిడెన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో
స్పీకర్ ఎలక్షన్లో కానివ్వండి ఎన్నిలో కూడా ప్రెసిడెంట్కి సంబంధం ఉండదు అన్నట్టు అక్కడ. సో దానికి ఏంటంటే మా దగ్గర ఇది పాస్ చేయాలంటే ఏదైతే టారిఫ్ అన్నది ట్యాక్స్ అన్ అమెరికన్స్, ట్యాక్స్ అమెరికన్స్ మీద ఇంపోజ్ చేయాలంటే పార్లమెంటే ఇంపోజ్ చేయాలి, ప్రెసిడెంట్ ఇంపోజ్ చేయడానికి లేదు. అయితే ఇతను మొదటి నుంచి ఏం ఆర్గ్యుమెంట్ చేసి కూర్చుంటూ వచ్చిందంటే ఇది ట్యాక్స్ ఫారెన్ వాళ్ళ మీద ఇస్తాం కాబట్టి వాళ్ళకు. కానీ ఈ కాస్మోటిక్ బాటిల్ మీరు ఇండియాకు పంపించినప్పుడు, ఇండియా నుంచి అమెరికాకు పంపించినప్పుడు ట్యాక్స్ పే చేయరంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నవాడు ట్యాక్స్ పేసుడు. ఇంపోర్ట్ చేసుకునే కంపెనీ ఎప్పుడు కూడా అమెరికాలోనే ఉంటుంది. సో పార్లమెంట్లో పోతే టుస్ అయిపోయింది. టుస్ అయిపోయి ఏమైందంటే ఇంకోటి, మేము ఇండియా మీద టారిఫ్ వేస్తా అంటే మోదీ కూడా టారిఫ్ వేసిండు. మోడీ ఏమో టారిఫ్ తీసుకొని జేబులో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు మన గూడ్స్ అక్కడ పోయినాయి కదా, వాటి మీద టారిఫ్ కట్టిన వాళ్ళందరూ నువ్వు తప్పు చేసిన ఆ టారిఫ్ రివర్స్ అడుగుతున్నారు. ఎందుకు అడుగురు? ఇవ్వాల్సిందేనా మరి ఇప్పుడు? ఇక అయితే సుప్రీంకోర్టు అది ఇంకా క్లియర్గా క్లారిఫై చేయలే. ఒకటేం చెప్పిందంటే ప్రెసిడెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్స్. అయితే ఖచ్చితంగా కోర్టుల ఫేవర్కి వస్తుంది. కాకపోతే వీడు ప్రతి దాన్ని ఏంటంటే బ్యాటరీగా తీసుకొని అక్కడ దాకా పోతారు. నాయన ఇది ఎందుకు రా నాయన, అక్కడ దాకా చాలా కంపెనీస్ కాంప్రమైజ్ అయిపోయి సరే 1,00,000 కోట్లు వచ్చే దగ్గర 500 కోట్ల కాంప్రమైజ్ అయ్యి వెనక మొత్తానికి అయితే డబుల్ గవర్నమెంట్ వెనక గీయాల్సిందే. ఇప్పుడు ట్రంప్ గారికి అసలుకి ఈగోయిస్టిక్. ఇప్పుడు ఇంత విషయం జరిగిన తర్వాత సైలెంట్ ఉంటారా? ఈగో ఏం చేస్తాం, సుప్రీంకోర్టు ముందు ఎవరేం చేయలేరు నాకరా. అంతే సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చింది అండ్ అంతే, దట్స్ ఇట్, దెర్ ఇస్ నథింగ్ దేర్. నోబడీ కెన్ డూ ఎనీథింగ్, దే హ్యావ్ టు ఫాలో ద డైరెక్షన్స్. ఇంకేముండదు. సుప్రీంకోర్టు ఏమన్నది, నీకు టారిఫ్ వేసే అథారిటీ లేదు, చాలా కూల్ గా కామ్గా చెప్పేసి టారిఫ్ అయితే దాని ఖతం. అప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి ఇక టారిఫ్ అనేది లేదు. ఇది పంపించేస్తే అంతకుముందు పార్లమెంట్ మాకేసిన టారిఫ్ 5% కదా, ఇవి ఎక్స్ట్రా 50% అనుకోండి. ఆ 5% ఏదైతే పార్లమెంట్ వేసిందో కట్టు, ఆ 50% ఏదైతే టారిఫ్ లేదు, ఏం లేదు. ఇదివరకు కట్టిన టారిఫ్ మీద యుద్ధానికి పోతారు. ఇది కోర్టుకి పోయి వేసుకొని వాడి ట్రంప్ ఇస్తాడా, పైసలు ఏమంటే వెనక్కి ఇస్తాడా? మోదీ అటువంటి వాళ్ళందరూ, చైనా అటువంటి వాళ్ళందరూ తీసుకొని వాళ్ళు జేబులో పెట్టేసుకుంటారు. మేము ఇప్పుడు అమెరికాలో పెద్ద డిసప్పాయింట్మెంట్ ట్రంప్ కాదు. ఇప్పుడు యాజ్ ఎ సుప్రీం కోర్ట్ లాయర్ మీరు అక్కడ యుఎస్ లో ఈ సిటిజన్షిప్ కి సంబంధించి చాలా టెన్షన్ పడ్డాం ఆ టైంలో. అది ఆ బాల్ మీ కోర్టులోనే ఉంది కాబట్టి యాజ్ ఎ లాయర్ గా ఏం జరుగుతుంది సార్ అక్కడ లోపల వాగ్వాదాలు ఎలా? అంటే సుప్రీం కోర్టు మా దగ్గర డిఫరెంట్ ఉంటుందండి, ఇక్కడ కన్నా అక్కడ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇతను జనవరి 6, 2025 వచ్చింది కదండి. వచ్చిన తర్వాత ఇప్పటికీ ఫిబ్రవరిలో, అంటే ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంటేషన్ మొదలైంది. అప్పటి నుంచి ఈ కేసు అన్నది చాలా కోర్టులలో ఆర్గ్యుమెంట్స్ అని. మాది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అని ఉంటాయి, సర్క్యూట్ కోర్ట్స్ అని ఉంటాయి, తర్వాత సుప్రీం కోర్ట్ అని ఉంటుంది అన్నట్టు ఫెడరల్ కోర్ట్స్లో. డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే కూడా మంచి పవర్ ఉంటుంది, ఇక్కడ దాదాపు హైకోర్టు టైప్ ఏ ఉంటుంది. సర్క్యూట్ కోర్ట్ కొద్దిగా హయ్యర్ లెవెల్ కోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్ట్ అన్నట్టు. ఏ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ట్రంప్ ఫేవర్గా రూల్ చేయలేదు. ఏ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా, ఏ సర్క్యూట్ కోర్టు కూడా ట్రంప్ ఫేవర్గా రూల్ చేయలేదు. ఇది ఇల్లీగల్ అన్నది. అప్పీల్ ఆయన చేసాడు, మేం చేయలే. ఆయన చేసిండు అప్పీల్, మేం చేయలే. టారిఫ్లో కూడా అప్పీల్ ఆయన చేసిందే. దీంట్లో కూడా దాదాపుగా 15-20 కోట్ల డెసిషన్ వచ్చినా కూడా ప్రతి కోర్టు కూడా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండాలి అని చెప్పింది. కాన్స్టిట్యూషన్ ప్రకారం బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండాలి అని చెప్పి వచ్చింది. అయితే ఇప్పుడు అతను కంటెస్ట్ చేసిండు, మేము కంటెస్ట్ చేయలే. అతను కంటెస్ట్ చేసినప్పుడు కోర్టు ఆర్డర్ ఏముందంటే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కోర్టు ఆర్డర్ వచ్చే మట్టుకు అన్ని కూడా అందరు కూడా సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు ఇతను ఫిబ్రవరి నుంచి సిటిజన్షిప్ ఇవ్వనన్నాడు. ఫిబ్రవరి 2025 నుంచి ఇప్పుడు కూడా అందరికి సిటిజన్షిప్ వస్తూనే ఉంది, ఇబ్బంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో హియరింగ్. అయితే సుప్రీంకోర్టులో హియరింగ్ ఏంటంటే 14th అమెండ్మెంట్ ప్రకారం, మా దగ్గర అమెండ్మెంట్ మీద మాదిరిగా ఉండదు. మా దగ్గర మేము 250 సంవత్సరాల నుంచి మేము కాన్స్టిట్యూషన్ రాస్తే 30 అమెండ్మెంట్లకు వచ్చినాం. మీరు 70 ఏళ్ళల్లో ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయో తెలియదు నాకు, 100 పైన ఉన్నాయి మీ అమెండ్మెంట్స్. మా 250 సంవత్సరాల నుంచి అందులో 10 అమెండ్మెంట్స్ ఫస్టే ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడే ఫస్ట్ అమెండ్మెంట్స్. 14th అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే, ఈ భూమిగడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా యుఎస్ సిటిజన్షిప్ ఉంటుంది అట్లా అని చెప్పి అందులో ఏంటంటే సబ్జెక్ట్ టు ద జ్యూడిస్టిక్షన్.
అయితే కొందరు జ్యూడిస్డిక్షన్ కిందికి రారు అని చెప్పి తన ఆర్గ్యుమెంట్. మొదటి నుంచి కూడా జ్యూడిస్డిక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నుంచి ఇండియన్ అంబాసిడర్స్ పోతారు. ఇండియన్ అంబాసిడర్స్ మీద వాడు కారు తీసుకొని గుద్దినా మనం ఏం చేయలేం, ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళు వాచ్ చేసి వార్నింగ్ ఇవ్వగలుగుతారు, అతను అరెస్ట్ చేసడానికి వీలుండదు. అది ఎక్కడైనా అంబాసిడర్స్ వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళ పిల్లలకు మొదటి నుంచి కూడా సిటిజన్షిప్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ మీద మాకు రైట్ లేదు కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్ లేదు. ఇతను ఏమంటాడంటే ఇల్లీగల్ కానీ లీగల్ కానీ వీళ్ళ మీద నాకు అథారిటీ లేదు, అథారిటీ లేదు కాబట్టి నేను వాళ్ళకి ఏను అని చెప్పి అన్నట్టు. సో దీనికి ఏంటంటే అబౌట్ 100 years ago ఒక కేసు చైనీస్ కేసు వాళ్ళు ఏంటంటే అతను చైనీస్ వాళ్ళ పిల్లగాడు ఇక్కడ పుట్టి తర్వాత చైనా పోయిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు చైనీస్ కాబట్టి మాకు ఆయన మీద అథారిటీ లేదని చెప్పి అప్పుడు వాళ్ళు ఆయనకి సిటిజన్షిప్ ఇవ్వలేదు. వాడు సుప్రీంకోర్టు దాకా పోతే సుప్రీంకోర్టు చెప్పింది వాడు పేరెంట్స్ ఎటువంటి వాళ్ళైనా కానీ అతనికి కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి రూలింగ్ వచ్చింది అన్నట్టు. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా వాళ్ళు సిటిజన్షిప్ బిల్ పాస్ చేశారు. బిల్ పాస్ చేసి ఆ పర్టికులర్ కేసును వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే బిల్ పాస్ చేశారు. అయితే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మరి సుప్రీంకోర్టులో ఇప్పుడు కొన్ని ఉంటాయి, దొంగతనం గురించి ఏదైనా లా పాస్ చేస్తారు. ఆ దొంగతనం గురించి అయితే మైక్రోవేవ్ దొంగతనం చేసిన వానికి ఇప్పుడు ఏ లా కూడా దాని అంటే ఇప్పుడు దొంగతనం మీద ఒక లా పాస్ చేసిండ్రు. అది ఎప్పుడు పాస్ చేసిండ్రు? 50-80 ఏళ్ళ కింద పాస్ చేసిండ్రు. పాస్ చేసినప్పుడు మైక్రోవేవ్ ఒకటి దొంగతనం చేసిండు. అయితే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు కొత్త సర్కమ్స్టాన్స్ అన్నీ చేంజ్ అయినాయి కదా, మీరు చేంజ్ చేయాలి. ఇవన్నీ ఇదివరకు ఇల్లీగల్ లేకపోయినరు, ఇల్లీగల్ లేరు, ఇట్లా లీగల్ ఇమిగ్రెంట్స్ లేరు కాబట్టి దాని ప్రకారం సుప్రీంకోర్టు చేంజ్ కావాలని అతని ఆర్గ్యుమెంట్. అంటే వీళ్ళు డిఫెన్స్కి ఏం ఆర్గ్యువేషన్ అంటే ఇప్పుడు దొంగతనం అన్నది తప్పు, కానీ మైక్రోవేవ్ దొంగతనం గురించి వాళ్ళు అప్పుడు రాయలేదు. రేపు వాడు మైక్రోవేవ్ దొంగతనం చేసుకొని పోయిండు. ఆ లా రాసినప్పుడు మైక్రోవేవ్ అనేది లేనలేదు. మైక్రోవేవ్ అన్నది 40-50 ఏళ్ళ కింద పుట్టింది కదా, లా పాస్ చేసిన అయినా కూడా ఏదో దొంగతనం కిందకి వస్తుంది కదా, మనం శిక్షిస్తానం కదా అని చెప్పి కమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు. సో ఆర్గ్యుమెంట్స్ పోయినప్పుడు మాత్రం మాకైతే క్లియర్గా మేము 7-2 డెసిషన్ వస్తుందని మేము అనుకుంటున్నాం. 9-0 డెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మేము పాజిటివ్ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అవును, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా 7-0 లేదా 9-0. మా దగ్గర 9 సుప్రీంకోర్టు జస్టిసెసే ఉంటారు. ఏడాదికి 80 కేసులే తీసుకుంటారు వాళ్ళు. అందుకోసమే ఇప్పుడు February 2025లో వచ్చిన డెసిషన్ ఇప్పటిదాకా ఆల్రెడీ అంటే దాదాపు 1 yearలే సుప్రీంకోర్టులో హియరింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హియరింగ్ అయిపోయింది మొత్తం, ఇక వాళ్ళు తర్జన చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఈ టారిఫ్ల విషయంలో కావచ్చు, ఆర్ఎల్స్ సిటిజన్షిప్లో కావచ్చు, ఇవన్నీ చూస్తుంటుంటే ఈ టాకో ట్రంప్ గారితో మీరు ఎలా ఏగుతున్నారు? ఏం చేస్తాం, కలికాలం అండి, ఏగాలి కదా. నేనే ఏగకపోతే మాకు వచ్చే అయితే ఒకటి పాలసీ ఉందండి మనకి, ఎప్పుడైతే ఫేవరబుల్గా రానప్పుడు గో టు కోర్ట్, అంతే గో టు కోర్ట్. మీకు చెప్పాలంటే నేను 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. ట్రంప్ ఫస్ట్ ప్రభుత్వం వచ్చేదాకా నేను ఇంతమటి ఫెడరల్ కోర్టుకు ఇమిగ్రేషన్ కేసెస్ మీద పోలేదు, అవసరం పడకపోయేది. ఏదో 100 కేసులు ఒక డినైల్ వచ్చినా మళ్ళీ దాన్ని అప్పీల్ చేసుకోను ఏదో చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక్క కేసు కోసం మళ్ళీ మొత్తం కోర్టు బూట్ వేసుకొని కొత్త కోర్టుకు పోవాలంటే కష్టం మాకు. ఎవరికో వేరేవానికి ఇచ్చేస్తాం, వాడు చేసేస్తాడు, అట్లా అయ్యేదన్నట్టు ఇదివరకు. ఆ తర్వాత 2016 నుంచి మాకు ఇది నెలకొక్క H1B డినైల్ వచ్చేది. అంతకుముందు హెవీ ఫైలింగ్స్ ఒక H1B డినైల్ వస్తే వాడు వాని పెన్లాం వాని అయ్యా వాని ఎంప్లాయర్ అందరు కాన్ఫరెన్స్ కాల్ చూసుకొని నువ్వు ఎట్లా రెస్పాండ్ చేసినావు, ఇది ఎట్లా నా లైఫ్ ఆగమైంది అని చెప్పి వాడు ఆర్గ్యుమెంట్ చేసేది. అంటే మేము ఒక RFE రెస్పాండ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఒక థియరీ మీద ఆర్గ్యుమెంట్ చేస్తాం, మన థియరీ ఫెయిల్ అయిపోయింది. లేదు వాడు అంతకుముందు ఇంకో దగ్గర పోయి కన్సల్టేషన్ తీసుకొని నేనైతే ఎట్లా చేసిండో అని, ఎందుకంటే వన్ లైఫ్ పాడైపోయింది కదా. అతను ఇక పెద్ద వింత అయ్యేది అన్నట్టు, టెన్షన్ అయ్యేది మాకు. 2016లో మాకైతే ప్రతిరోజు డినైల్స్ వచ్చినాయి. ఏం చేయాలి ఒక్కటి ఏంటంటే చెప్పండి. కాదు సార్, ఇప్పుడు ఇంత బాధ ఉంది కదా, ఎలా అయింది మీరు అంటే మీరు చెప్తున్నా అయితే నెలకు ఒక డినైల్ వచ్చేది, రోజుకు 2-3 డినైల్స్ వస్తాయి. కాకపోతే క్లయింట్స్ మాత్రం పాపం వాళ్ళకి నమస్కారం పెట్టాలండి,
పేషెన్స్ తోటి. అంటే ఇదివరకేమో ఒక కేసు అయితే మాకు పెద్ద టెన్షన్ ఉండే, 2-3 నెలలకు ఒక కేసు అయితే ఓ టెన్షన్ ఉండే. ప్రతిరోజు 4 కేసులు అయితే పాపం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. ఓకే రాహుల్, వాట్ వి డూ నౌ, నెక్స్ట్ టెల్ మీ. సో అరే నాయన మళ్ళీ H1B ఫైల్ చేస్తారా, నువ్వు ఇండియా పోరా, మళ్ళీ స్టాంప్ చేసుకొని రా అని చెప్పేది. పాపం ఓకే సరే అని పోయేది. పడు ఏం మాట్లాడుకుంటా, ఏం ఆర్గ్యుమెంట్ చేయకపోయేది. పేషెన్స్ ఉండే మనకి, ఎందుకంటే ట్రంప్ వాడికి తెలుసు అందరు ఏమైతే అని తెలుసు కాబట్టి పేషెన్స్ ఉండే. సో డెఫినెట్లీ వాడు మనల్ని తిట్టినా తిట్టకపోయినా కానీ బాధ మాత్రం బాగుండేది మాకు. అప్పుడు ఏం చేసినామంటే కోర్టు పోవడం మొదలుపెట్టినా. రెడ్డి న్యూమెన్ బ్రౌన్ అన్నది అంతకుముందు ఎప్పుడు కూడా కోర్టు పోయేది, మేము పర్సనల్ పోయేది. ఆయనగా పోయి కోర్టులో ఫుల్గా పోయా. కోర్టు పోతే డెసిషన్స్ మాకు ఫెడరల్ కోర్టు ఇమిగ్రేషన్ అంత అర్థం కాలేదు అప్పుడు 2016-17లో. అసలు ఏంటండి, మేము కోర్టులో కేసులు ఫైల్ చేస్తే ఆ జడ్జిలు అసలు చదువులేదు, ఏం లేదు, కథ మా ఫేవర్లోనే వచ్చేస్తాను, అన్ని ఫేవర్లోనే వస్తాను. ఇక మాకు అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్. నేనైతే నా పేరు మీద 1000 కేసులు ఫైల్ చేసినా నేను 2016. అప్పుడు ఏమైందంటే ఇక తర్వాత అన్ని క్లాస్ యాక్షన్స్ కూడా వేసినాం మేము లా ఆఫీస్ నుంచి. 1000 కేసులు వేస్తే వాళ్ళు కొద్దిగా డిలే చేయడం, క్లాస్ యాక్షన్ వేసి చేసి మళ్ళీ దాన్ని మొత్తం కేసులు మొత్తం రివర్స్ చేసి అన్నీ మా ఫేవర్గా వచ్చినాయి. ఇప్పుడు అయిన తర్వాత సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత అతను ఏం రియలైజ్ చేసిండంటే, అతనికి అర్థమైంది ఏంటంటే, అంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ ఉంటుంది, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే విత్ ఇన్ యుఎస్లో కనుక ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం లీగల్ వాళ్ళ మీద వాళ్ళు గెలుస్తాను కోట్ల, జడ్జిలు వాళ్ళ ఫేవర్ ఇస్తుండ్రు. ఒకవేళ బయట దేశంలో ఉంటే మాత్రం వాళ్ళని లోపల రావడానికి మాత్రం వాళ్ళ మీద రిస్ట్రిక్షన్ పెడితే మాత్రం గవర్నమెంట్ ఫేవర్గా డెసిషన్స్ వస్తున్నాయి అని వారు రియలైజ్ అయిపోయి ఏం చేశారంటే అన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ H1B డ్రాప్ బాక్స్ తీసేసిండ్రు. తర్వాత వేరే థర్డ్ కంట్రీ నేషనల్ స్టాంపింగ్ తీసేసిండ్రు. H1B వీసా క్యాన్సిలేషన్స్ ఎక్కువైనాయి, అపాయింట్మెంట్స్ తగ్గించేసిండ్రు. ఇటువంటి అన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ బయటకు పోయినప్పుడు మొదలైనాయి అన్నట్టు ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని. సో అవి పాలు పట్టుకొచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు 2016 నుంచి 18-19 దగ్గర మాకు బాగా డినైల్స్ వచ్చినాయి చెప్పింది కదా. ఇప్పుడు మాకు అన్ని డినైల్స్ రావట్లేవు. అప్పుడు రోజుకు 3-4 డినైల్స్ వచ్చేది, ఇప్పుడు వారానికి ఒకటి అట్లా చూస్తాం. వారానికి 10 రోజులు ఒకటి డినైల్స్ చూస్తాం ఆఫీస్లో. ఇదివరకైతే రోజుకు 3-4 చూచేది, ఇప్పుడు వారానికి ఒకటి. ఎందుకంటే మీకు వాళ్ళకి తెలుసు ఏం చేసినా కూడా కోడిపోతారు రా నాయన, వీళ్ళు కోటుకుపోతారు. బెస్ట్ వేన్ అయితే మీరు యూజ్ చేస్తుండ్రు. ఇప్పుడు అదొకటి కాకుండా ఇప్పుడు సిటిజన్షిప్ కూడా ఉంది, కోటుకుపోయినాం, కోటుకుపోతే బ్లాక్ చేసింది సుప్రీంకోర్టుకి. మా ఫేవర్ వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంత కాదన్నా మనం ఫైట్ చేస్తున్నట్టే కదా. అంతే, ఫైట్ చేస్తున్నాం. పైగా ట్రంప్ ఇలాంటి ఆయనని అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత తల పొగరికి ఎక్కి హెడ్ స్ట్రాంగ్ తో మాట్లాడేది కాదు. ఇంతకు ముందు కూడా ఆయన నేచర్ ఇంతే. తెలిసి ఎట్లా ప్రెసిడెంట్ అయ్యారు అనేది డౌట్. అయిండు, కర్మకాల అయిండు, ఏం చేస్తాం అంటే నిజంగానే ప్రజలు కోరుకున్నారా ఆయన్ని? కోరుకుంది ఎట్లయితారండి, డెమోక్రటిక్ కంట్రీ కదండి. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా చెయ్యెత్తి నేను ఓడిపోయినా అని చెప్పాలండి డెమోక్రటిక్ కంట్రీలో. మేము ఓడిపోయినాము డెమోక్రాట్స్ కాదు సార్. ఇప్పుడు అంత హెడ్ స్ట్రాంగ్ కి ఓట్లు ఎలా వేసారు అని, ఏం చూసేసారు అని నేను ఏం చెప్పలేను దానికి. ఎట్లా నేనైతే వేయలేదు కాబట్టి నేను చెప్పలేను. వేసిండ్రు వాళ్ళని తిక్కలు అంటమా, వేసిన వాళ్ళు అనలేము మనం, ఎందుకంటే మేము వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాము. ఇంకోటి ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ అనేది టూ లెఫ్ట్ అయిపోయింది అన్నట్టు. కంప్లీట్ బార్డర్స్ ఓపెన్ చేసి ఇల్లీగల్ వాళ్ళని ఎలో చేసింది, రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. ఇల్లీగల్ వాళ్ళు ఎక్కడ పని చేసినా కానీ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ లేవు, అందరికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. సో డెఫినెట్లీ డెమోక్రటిక్ పార్టీలు కూడా లోపాలు ఉన్నాయి. అవన్నీ కవర్ చేసుకొని బుద్ధి తెచ్చుకొని మంచి క్యాండిడేట్ పెడతామని మేము అనుకుంటున్నాం. అంతకుముందు మీరు జో బైడెన్ మీరు చూసిండ్రు, ఈయనేమో ఇట్లా జో బైడెన్ చూసాను కదా, వాడు ఇటు చూస్తుంటే తెలియదు, వాని పేరేందో వానికి తెలియదు, అటువంటి పరిస్థితి. వాడు ప్రెసిడెంట్ వాడు తప్పుకున్నాడు మంచిగా అయిందా కాదా అంటే, కమలా హ్యారిస్ అన్నది చాలా లెఫ్ట్ వింగ్ పర్సన్, జో బైడెన్ కొద్దిగా మిడిల్. సరే అతను ఏ ఓల్డ్ ఏజ్ కోసం అతను రిటైర్ అయిపోయింది కానీ ఇంకా వేరే ఏం లేదు. కమలా హ్యారిస్ కంప్లీట్ లెఫ్ట్ వింగ్, అంటే మొత్తం ఓపెన్ బార్డర్స్ అట్లా బిలీవ్ చేసే. ఇంకొక టాప్ కూడా ఉంది సార్, ఇంక ఎలానో ఆ సబ్జెక్ట్ ఉన్నాం కాబట్టి అడుగుతాను నేను. ఒకవేళ కమలా హ్యారిస్ కనుక ప్రెసిడెంట్ అయ్యుండుంటే ఇంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్, అంటే తనకి భారతీయ మూలాలు ఉన్నాయి కదా, అయినప్పటికీ కూడా మన ఇండియన్స్ ని చాలా ఇరకాటంలో పెట్టేసి ఉండేవారు అని అట్లే. అంటే ఇంతకన్నా ఈ నరకాసురం కన్నా ఇంకా పెడతానైతే నేను అనుకోవట్లేదు. ఇంతకన్నా ఉంటే అని కూడా తెలియదు, అయిపోయింది. ఇంతకన్నా ఎక్కువ హింసించేటి ఏముంటాయో మాకైతే ఇంకా తెలియదు. అయిపోయినాయి.
ఇంకేమిటో తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 7-3 నెలలే అయింది ఇప్పటికి ఈయన మా వాడొచ్చి, ఇంకా 2 ఏళ్ళు 7-3 నెలలనే 3 చెల్ల నీళ్ళు ఆగిపించింది మాకు. ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి ఇతని, 2.5 ఏళ్ళు ఇంక ఉన్నాయి భరించాలి. అయితే ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయితే అండి మా దగ్గర. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే అప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఉండడు, మాకు లోక్సభ మొత్తం ఎలక్షన్ ఉంటుంది అన్నట్టు. మేము అందరి అన్ని లోక్సభ ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అయితే మాకు లోక్సభ. అయితే హిస్టారికల్ 50 ఏళ్ళ నుంచి కూడా ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా కానీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఓడిపోతారు కంపల్సరీ. అందరు ఓడిపోయారు. రొనాల్డ్ రీగన్, జార్జ్ H.W. బుష్, ట్రంప్, జార్జ్ W. బుష్, తర్వాత ఒబామా, ట్రంప్, బైడెన్, మళ్ళీ ట్రంప్. సో కంపల్సరీ ఇతను ఓడిపోతాడు. కానీ ఎంత మెజారిటీతో ఓడిపోతాడు అన్నది చూడాలి. సో అది దాంతో కొద్దిగా కూరలు బీకెట్టినట్టు. ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళు ఇంపీచ్ కంపల్సరీ చేస్తారు. వాళ్ళు ఆ ట్వీట్ చాలండి ఇంపీచ్ చేసడానికి, అంతకన్నా చెండాలని అవసరం లేదు. ఇంపీచ్ చేసినా కానీ ఆ ఇంపీచ్ చేసినా కూడా ప్రెసిడెంట్ తీసేయాలంటే లోక్సభలో మెజార్టీతో పాస్ కావాలి మా దగ్గర, అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో మెజార్టీతో పాస్ కావాలి. రాజ్యసభలో 2/3 ఓట్స్ తోటి కన్విక్ట్ కావాలన్నట్టు. సో మా దగ్గర ఇంత మటుకు ఎవ్వరు కూడా కాలేదు. రిచర్డ్ నిక్సన్ ఉన్నాడు కదా, అతన్ని కూడా ఏం చేశాడంటే పార్లమెంట్లో అయినప్పుడు, లోక్సభలో అయిన తర్వాత రాజ్యసభలో అయ్యేది అతనికి వచ్చేది, ఎందుకంటే అతను చేసిన పనికి వచ్చేది. అంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇతన్ని కూడా ఇంపీచ్ చేసినా కూడా తీసి ప్రెసిడెంట్ తీసేది లేదు, ఉంటుంది. ఇతను ప్రెసిడెంట్ కంటూ ఇతన్ని కొద్దిగా కూరలు పోతాయి, ఈ నవంబర్ నుంచి కొద్దిగా కూరలు పోతాయి అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ పాలసీస్ వల్ల ఈ అన్సర్టనిటీ అనే ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఉంటుంది, మీరు చూస్తారు కదండి. పొద్దుగాల ఒకటి ఇటు, రాత్రి ఒకటి ఇటు, మొత్తం ఇరాన్ నాశనం చేసి పడేస్తారు, పీక్ పడేస్తారు. నెక్స్ట్ వాళ్ళ 10 పాయింట్లతో కాంప్రమైజ్. అది ఏంటది అసలు? ఇప్పుడు ఇతను నేను స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ను, మనకు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ను తెరిపిస్తా అంటే ఇంతకుముందు బంద్ ఉండేనా? ఇంతకుముందు ఓపెనే ఉండే. నువ్వు ఇన్ని యుద్ధాలు చేసి నువ్వు అక్కడ దాకా పోయి కొండను కొట్టి ఎలకని పట్టుకొచ్చినట్టు నువ్వు తీసుకొచ్చింది ఏంది? ఆడ ఆల్రెడీ ఉండే స్టేట్ ఆఫ్ హార్మూజ్. వాడు ఇరాన్ టోల్ పెట్టలే, ఏం పెట్టలే, అన్ని స్ట్రేట్గా నడుస్తాను. నేను ఇంత యుద్ధం చేసి ఏం చేసినావు? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచానికి ఒక పెద్ద నగా చూస్తూ ఉంటాం. సో ఆ యొక్క ఇంపార్టెన్స్ ఉన్న ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతుంటుంటే ఒక జోకర్ గా అభివర్ణించే స్థాయికి తనను తానే తగ్గించుకుంటున్నారు అనిపించట్లేదా? అదొక్కటే ఖచ్చితంగా అండి. ఇంకోటి ఏంటంటే మాకు నాటో అన్నది పెద్ద స్ట్రెంగ్త్. ఏ దేశం కూడా అమెరికా మీద కనుక యుద్ధానికి వస్తే ఒక 40 దేశాలు ఉన్నాయి, 30 దేశాల దాకా నాటోలు ఉన్నాయి కదా, అన్నీ కూడా వచ్చి సపోర్ట్ చేయాలి, వాళ్ళ మీద అటాక్ చేయాలన్నట్టు. మేము పోయి వీళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు మా మీద కనుక అటాక్ చేస్తే అట్లా ఏం చేసామంటే ఇప్పుడు USSR నుంచి కవర్ చేయడానికి అట్లా మొత్తం ఒక వెబ్ మాదిరి పెట్టామంటే పోలాండ్ ఇవన్నీ కవర్ అయినాయి. ఇప్పుడు పోలాండ్ కూడా జాయిన్ అయింది కదా ఇలా, తర్వాత ఇవన్నీ కవర్ అయినాయి అన్నట్టు. అయితే ఇప్పుడు అతను నాటో నుంచి బయటికి వెళ్తా అంటాడు, ఎందుకంటే వాళ్ళు ఇరాన్ వాళ్ళ సహాయం చేయలేదు, నాటో నుంచి బయటకు వెళ్తా అంటాడు. అరే దీనికి దానికి ఏం సంబంధం? ఇరాన్ వారికి నాటోకి ఏం సంబంధం? అన్ని నుంచి ఎందుకు బయటకు వెళ్తాడా? ఫ్రాన్స్ వాళ్ళతో ఏం కొట్లాట నీకు, జపాన్ వాళ్ళతో ఏం కొట్లాట నీకు, జర్మనీ వాళ్ళతో ఏం కొట్లాట, ఇంగ్లాండ్ వాళ్ళు ప్రతి యుద్ధానికి వచ్చిండ్రు మాతోటి. ఆఫ్ఘనిస్తాన్ పోతే ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిండ్రు, ఇరాన్ పోతే ఇరాన్కి వచ్చిండ్రు, ఎక్కడ పోతే అక్కడికి వచ్చిండ్రు, వాళ్ళతోటి కొట్లాట, ప్రతి ఒక్కరితోటి కొట్లాటే. ఇక ఏం చెప్పాలన్నా, ఇక వాళ్ళు రిపబ్లికన్స్ వాళ్ళ రూలింగ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలా చేంజెస్ అయిపోతూ ఉంటుంటే ఆర్డినరీ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయి సార్? ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఏమున్నా కోర్టుకు పోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే మా H1s రిజెక్ట్ అయినా కూడా, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ డిలే అయినా, H4EAD డిలే అయినా కూడా మేము కోర్టుకు పోతాం, ప్రతిదానికి కోర్టుకు పోతున్నాం. సో మొట్టమొదటి క్వశ్చన్ మాకు వస్తుందండి, హరే ట్రంప్ ప్రభుత్వం మా మీద మొత్తం వచ్చి ఇరగబడతారంటే ఫస్ట్ మేము చెప్తాం ఏంటంటే, లుక్ నువ్వు ఒక్కనివి, నేను ఇట్లా 1000 కేసులు ఫైల్ చేస్తాను, ఏదైనా ఉంటే ఫస్ట్ రాహుల్ రెడ్డి మీద వచ్చి అటాక్ చేయాలి కదా. నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు 1000 మందిలో ఒక్కనివి, మేము తీసుకున్న 1000 కేసులు నువ్వు ఒక్కనివి, నీ మీద అటాక్ చేయడు, ఫస్ట్ మా మీద అటాక్ చేస్తాడు. సో నువ్వు భయపడకు నాయనా, మేము ఉన్నంత వరకు నువ్వు భయపడకు, నువ్వు రా, మాకు డబ్బులు కోట్ల కేసేద్దాం, గెలుద్దాం. ఇప్పుడు ఇండియన్ ఫ్యామిలీస్ ఎందుకు అంత భయపడిపోతున్నాయి? చాలా భయపడుతున్నాయి సార్. అంటే ఇప్పుడు ఓన్లీ యాంటీ ఇమిగ్రేషన్ ఒక్కటి కాకుండా అండి, ఈ విజిలాంటీస్ ఎక్కువ తయారైపోయినాయి. వాళ్ళు వచ్చి స్ట్రీట్ మీద వాళ్ళని కన్ఫ్రంట్ చేయాలంటే కష్టం. వాళ్ళు వచ్చి వీడియో తీసుకొచ్చి ఏదో తీసుకొచ్చి కొంత మన వాళ్ళు తప్పు చేస్తుండొచ్చు, ఒకడెవడు చేసి అన్నంత మాత్రాన మొత్తం కమ్యూనిటీని డౌన్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు.
పొయ్యి ఎవడో ఒకడు హోటల్లో పని చేస్తుండు H1 మీద అని చెప్పి వాడిని మొత్తం తీసుకొచ్చి బండ వయారం మొత్తం పెట్టేసిండ్రు. సో ఇటువంటి అన్ని పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు మన కమ్యూనిటీ. ఇప్పుడు హైదరాబాద్ వ్యూయర్స్కి ఒక బిగ్గెస్ట్ డేంజర్ ఏంటి సార్ ఇన్ని సిచ్యువేషన్స్ మధ్య, సర్కమ్స్టాన్సెస్ మధ్య ఏం చెప్తారు? ట్రంప్. మీకు పత్తాలాట తెలుసు కదా, పత్తాలు ఆడరా, దాన్ని ఏమంటారంటే జోకర్ కార్డుని మేము అక్కడ ట్రంప్ అంటాం అన్నట్టు. జోకర్ని ఎట్లయినా వాడుకోవచ్చు కార్డ్స్ లా. జోకర్ మేము అక్కడ ట్రంప్ అంటాం. ట్రంప్ కార్డ్ అంటే దేనికైనా పని చేస్తుంది అని. అయితే ఇక్కడ మాకు ట్రంప్ దేనికైనా పని చేయింది ట్రంప్ అయిపోయాడు. విలన్ ట్రంప్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఎవరు? ఇమిగ్రెంట్సే. బ్లేమ్ అంతా ఇమిగ్రెంట్సే. ఇప్పుడు ఆయిల్ ప్రైస్ కనుక $150 నుంచి అంతకుముందు $60 ఉండే, $60 నుంచి దాదాపు 150 దాకా పోయింది. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమైంది? రిసెషన్ వస్తుంది. రిసెషన్ వస్తే ఫస్ట్ బ్లేమ్ చేసేది ఎవరు? ఇమిగ్రెంట్స్ చేయబట్టే మనకు వచ్చింది. వాళ్ళ జాబులు మనం తీసుకుపోతాను, మన పైసలు వాళ్ళు తీసుకుపోతాను అన్నట్టు. ఎకానమీ డౌన్ అయినప్పుడు ఫస్ట్ జాబులు పోయేది H1లే. ఎందుకంటే అమెరికన్ సిటిజన్స్ తీసేసుడు కన్నా H1 ఫస్ట్ తీసేయాలి వాళ్ళు రూల్ ప్రకారం. సో అట్లా మన మీద ఎక్కువ బ్లేమ్ పడుతుంది. సో డెఫినెట్లీ ఎకానమీ పాడైతే మన మీద బ్లేమ్ వస్తుంది. ఎకానమీ మంచి అయితే మనకి ఎప్పుడు మంచి రాదు. ఎకానమీ మంచి వచ్చినప్పుడు ఇమిగ్రెంట్స్ వచ్చిండ్రు, వాడు మన ఇలాన్ మాస్క్, తర్వాత ఈ ఎన్విడియా, వీళ్ళందరూ సిఇఓలు అందరూ, వీళ్ళు ఫౌండర్స్ అండ్ సిఇఓస్ వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళందరూ చేయబట్టి వచ్చిందని చెప్పి ఒక్క పొలిటీషియన్ పెద్ద పోడతారా అండి మనల్ని అక్కడ పోగొడరు. కానీ మనం మాట్లాడుకుంటే మనకు తెలుసు మనం చేసే కాంట్రిబ్యూషన్ ఏందో మనకు తెలుసు. కానీ ఎకానమీ డౌన్ అయితే మాత్రం మన జాబులు తీసుకుపోతాను, మన పైసలు తీసుకుపోతాను అన్నట్టు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలనేది ఒక డ్రీమ్ సార్, ఎలా చూడాలి? ఇప్పుడు కూడా ఉన్నదండి. ఇవన్నీ టెంపరీ థింగ్స్, ఒడుకుదొడుకులు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి, ఉన్నా కూడా ఇప్పుడు కూడా F1 వీసా నుంచి H1కు బెటర్ ఛాన్సెస్ అయిపోయినాయి. లాటరీ సిస్టమ్ చేంజ్ చేయబట్టి డెఫినెట్లీ కష్టం అన్నది పెరిగిపోయిందండి. ఇప్పుడు సింపుల్గా మీకు ఒక చెప్తున్నాను, ఇదివరకు 30-40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే కావాలంటే ఎంత కష్టపడాలండి ఇండియాలో? ఇప్పుడు ఎంత కష్టపడాలండి ఎమ్మెల్యే కావాలంటే? డబ్బులు సరే, కష్టం కూడా. ఎవరైనా 24 గంటలు కష్టపడాలి, వాడు పడితేనే మనకి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు 6 అయిన తర్వాత నేను పని చేయను, లేదు నేను ఆదివారం శనివారం అసలు పని చేయను, వాడు ఎమ్మెల్యే అవుతాడా? సో అలాగే నువ్వు వెనెవర్ మీరు హయ్యర్ టాస్క్ చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది. ఇదివరకు మనకున్న క్రికెట్ చూడండి ఎట్లుండే, ఇప్పుడు ఉండే క్రికెట్ ఎట్లుంది, ఫీల్డింగ్ ఎట్లా చేస్తానండి వాళ్ళు జనాలు. ఇదివరకు పోతే అందులో బాల్ అనుకునేది గవాస్కర్ టైంలో. ఇప్పుడు అట్లుంటారు, వాడు పోయి కింద పోయి బొరలాడతాడు. సో అట్లే ప్రతి ఒక్కటి కూడా బెంచ్ మార్క్ అనేది రేజ్ అవుతా ఉన్నది. జనరేషన్కు బెంచ్ మార్క్ రేజ్ అవుతా ఉన్నది. కష్టం అనేది పెరుగుతూనే ఉన్నది, తగ్గట్లేదు. టెక్నాలజీ పెరిగినా కూడా కష్టమైన తగ్గిందా అంటే తగ్గదు. అమౌంట్ ఆఫ్ టైం తగ్గిస్తా, నేను 2 గంటలే పని చేస్తా వారానికి, గంటకు రోజు ఇట్లా పని చేస్తా అంటే పని చేయదు. 8 గంటలే పని చేస్తా, 9 నుంచి 5 దాకా పని చేస్తా, లంచ్ టైంలో ఏమంతో మాట్లాడను, అట్లా ఏం లేదు. 24 గంటలు రెడీ ఉండాలి పని చేయడానికి. అటువంటి వాళ్ళకే ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్డ్ సిగ్నల్స్ సార్, ఇవన్నీ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? డే టు డే లైఫ్ ఉంటుంది, వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? డెఫినెట్గా ఛాలెంజ్గా తీసుకోవాలండి. ఏది కూడా ఛాలెంజ్ తీసుకొని ప్రతి ఇండియాలో కానివ్వండి ఎక్కడ కూడా అండి బార్ అన్నది పెరిగిపోయిందండి. ఏదైనా అచీవ్ చేయాలంటే బార్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దాన్ని అచీవ్ చేయడానికి మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి. కొత్త జనరేషన్ వాళ్ళు కూడా మీరు కష్టపడే ఉండాలి. కష్టపడకుండా ఆటోమేటిక్గా అన్నీ వచ్చి మన ఇంట్లో వస్తాయంటే ఉండదు అట్లా. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం సిచ్యువేషన్స్ బట్టి మన మైండ్ సెట్ ని మనమే చేంజ్ చేసుకోవాలి. ఇంకా స్టూడెంట్స్ ఎలా మార్చుకోవాలి అంతే. ఇప్పుడు ఒకవేళ ఇదివరకు ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఓకే అప్లై చేసిన తర్వాత స్టూడెంట్ మీద పోయిన దానికన్నా నువ్వు డిగ్రీలు ఉన్నప్పుడే ఇంటర్న్షిప్స్ తీసుకో, నువ్వు డిగ్రీ ఉన్నప్పుడే ట్రైనింగ్ తీసుకో, డిగ్రీ ఉన్నప్పుడే ఫోకస్ చెయ్యి పర్టికులర్ ఫీల్డ్స్ మీద. అందరికి తెలుసు ఏ ఫీల్డ్స్ మంచి. పెద్ద మనం వచ్చి చెప్పాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవన్నీ మంచుకున్నాయి, అందరికి తెలుసు. అవన్నీ ఇంకా పెరుగుతున్నాయి, అందులో ఇంకా అడ్వాన్సెస్ వస్తున్నాయి, రోబోటిక్స్ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చి కూడా జనాలు రీప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద మొదటి నుంచి స్టడీ చేసుకో, ప్రాజెక్ట్స్ చేసుకో, ప్రోగ్రామింగ్ నేర్చుకో, స్టడీ ఎక్కువ చేయి, ఫోకస్ ఎక్కువ చేయి. నువ్వు పబ్లికేషన్స్ మొదలుపెట్టు, ఇన్నోవేషన్ చేసి నువ్వు కొన్ని ఫ్రీగా పంచిపెట్టు.
ఇటువంటి అన్నీ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ ఎ స్టూడెంట్ వీసా ఉన్నప్పుడే కష్టపడు. ఇవన్నీ తర్వాత లేదులే ఇప్పుడంతా ఎంజాయ్ చేస్తా నేను అంతా స్టూడెంట్ వీసా ఇప్పుడు అన్ని బార్లు ప్రతి ఒక్క బార్లు తిరిగి వస్తా, స్టూడెంట్ వీసా పోయినప్పుడు అప్పుడు చూసుకుంటలే అంటే నీకు ఇదే అలవాటు అయింది అక్కడ పోయిన తర్వాత కూడా. సో మనం కష్టపడినది అన్నది మొదలు కష్టపడితే చాలా బెటర్. స్టూడెంట్ లైఫ్ అప్పుడే కష్టపడి మీరు బెటర్ ప్రోగ్రామింగ్ బెటర్ అవన్నీ చేసుకుంటే తర్వాత రేపు అక్కడికి పోయినప్పుడు స్టూడెంట్ వీసా పోయినప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు H1B వర్కర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారంటారు? ఎప్పుడు కూడా అండి టోస్ మీద ఉండాలి. ఎప్పుడు ఏమనుకుంటారంటే నేనే గొప్ప, నన్ను రీప్లేస్ చేసేవాడు ఎవడు లేడు, నేనేం గొప్ప అని మంచిగా అనుకుంటాను, నా జాబ్ పోదు అనుకుంటారు, పప్పులు కాలేసారు అంతే అంతే. అది మెయిన్. ఇంకోటి నెల వచ్చి నెలలు ఇక్కడ వెకేషన్కి వస్తా అంటారు, వచ్చి పోతారు, పోగానే జాబ్ పోతుంది అక్కడ. సో ఇదివరకు ఏమన్నా అంటే ఇదివరకు కొద్దిగా షార్టేజ్ బాగుండే కాబట్టి అప్పుడు ఇటువంటి ఏమైనా టాలరేట్ అయినవేమో, ఇప్పుడు అటువంటి టాలరేట్ కావట్లేదు. నీకు ఇండియాలో పనిచేసే ఎంప్లాయీకి శాలరీ ఎంత వస్తుంది, నీకు అమెరికాలో ఉండే శాలరీ ఎంత వస్తుంది, వాడు ఇండియాలో ఉండేవాడు ఎంత కష్టపడతాడు, నువ్వు ఎంత కష్టపడతావు, ఆ శాలరీకి హిసాబ్గా వానికి అక్కడ ₹1,00,000 వచ్చినాయి అనుకోండి, నీకు ఇక్కడ 10 లక్షలు వస్తాయి అంటే నువ్వు ఆలోచించుకో. 10 times 1 కన్నా ఎక్కువ పని చేయాలి, 10 కన్నా పని ఒక్కటే కాకుండా ఇంటెలిజెన్స్ వాడాలి, ఇవన్నీ వాడి బెటర్ 1 కన్నా 10 times బెటర్ ఉండాలి. నువ్వు ఉన్నప్పుడే నీకు ఆ 10 లక్షలకు ఎలిజిబుల్ అని నువ్వు అట్లా ఆలోచిస్తేనే యూ విల్ డూ మచ్ బెటర్. అంటే మెంటల్ గా ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి, వర్క్ కూడా అంతే వర్క్ అట్లే ఉండాలి, చేయాలి. ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా సార్, ఆ పరిస్థితి ఏంటి సార్, ఎంతవరకు వచ్చింది? బురదల నుంచి అంతా మంచం మీద పడరు. ఎందుకంటే ఈ కొన్ని కంట్రీస్ 39 కంట్రీస్కి బార్ అని బార్ పెట్టండి, 70 కంట్రీస్ బార్ని పెట్టండి. ఇప్పుడు 39 కంట్రీస్ వాళ్ళకు గ్రీన్ కార్డ్ వస్తలేదు, H1B ఎక్స్టెన్షన్ కావట్లేదు, OPT వస్తలేదు, స్టెమ్ ఎక్స్టెన్షన్ వస్తలేదు, ఏం వస్తలేదు అన్నట్టు. ఇంకోటి వాళ్ళకు ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కూడా ఇస్తలేరు. సో అవన్నీ కూడా మన ఇండియన్స్కి వస్తున్నాయి. ఎందుకంటే లైన్లు ఉన్న వాళ్ళు మనోళ్ళే, వేరే వాళ్ళు ఎవరు లేరు. అయితే గ్రీన్ కార్డ్కి వచ్చే మటుకు మాత్రం తంతే పోయి మన బురదల నుంచి పోయి మంచిగా పడ్డట్టు అయింది. లాస్ట్ టైం ట్రంప్ 2020లో కూడా అట్లనే అయింది. ట్రంప్ ఉన్నప్పుడు ప్రయారిటీ 3-4-5 years మూవ్ అప్పుడు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ పీరియడ్లో వేరే గ్రీన్ కార్డ్ ఇవ్వలేక ఆ గ్రీన్ కార్డులన్నీ కూడా మనకు వచ్చినాయి. అయితే ఈసారి కూడా మనకు ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయరే మనకు పాస్ట్ 2 monthsలో 1.5 years మూవ్ అయింది. ఇప్పుడు ఈ అక్టోబర్లో మనకు నెక్స్ట్ ఇయర్ మొదలైంది, అప్పుడు ఎక్కువ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటాను మేము. సో మరి ఈ సిచ్యువేషన్స్ లో ఇండియన్ ఫ్యామిలీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? డెఫినెట్లీ వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఆల్రెడీ చాలా మందికి అప్లై అయినది. వాళ్ళు 2015-16-17 చెప్పలేనే 2015-16-17 ఉన్నోళ్ళు ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీ మూవ్ కావద్దు. ఇది లేబర్ I-140 ఉంటే, ఒకవేళ కంపెనీలో లేబర్ I-140 లేకపోతే ఎంబడే ఫైల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఇంకా లేకపోతే మరి పాత కంపెనీకి పోవడానికి ప్రయత్నించాలి. అటువంటి అన్నీ మొదలే చేసుకొని పెట్టుకోవాలి రెడీగా. ఎందుకంటే ఆ విండో ఒక్కసారి ఇట్లా ఓపెన్ అయింది, ఓపెన్ అయినప్పుడు మన టక్కనలో దూరాలి, లేకపోతే మళ్ళీ రాదన్నట్టు. మళ్ళీ 5-6 ఏళ్ళ తర్వాత వస్తుంది ఆ పడవ. సో ఆ పడవ వచ్చినప్పుడు అది దూకటానికి రెడీ ఉండాలి. ఇప్పుడు ఇన్ని సిచ్యువేషన్స్ మధ్య భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్, జస్టిఫైడే అండి. అంటే నేను చెప్పాను కదా, ఏ సివిలైజేషన్ ఎప్పుడు కూడా టోస్ మీద ఉన్న సివిలైజేషనే మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే లేడ్ బ్యాక్ ఉండి ఏమంటే ఏం పని సోమరు పొద్దులు తయారవుతాము, మనం ఎప్పుడు కూడా టోస్ మీద ఉండి కష్టం ఎక్కువ పడాల్సి వస్తేనే మంచిగుంటుంది, లైఫ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ అనేది అక్కడి నుంచి వస్తుంది. ఉట్టిగా పోయి లేజీ కూర్చొని ఇప్పుడు మనం ఎంత మేము మీ పేరెంట్స్ కానీ అందరూ ఎక్కడి నుంచి వచ్చినామండి, పల్లెటూరు నుంచి వచ్చినాండి, ఎక్కడ హరిప్రాల గ్రామంలో వ్యవసాయం చేసుకునేవాడిని. ఇప్పుడు అక్కడనే పోయి అదే వ్యవసాయం చేసుకొని అక్కడనే ఉంటే అట్లే ఉండేవాడిని. బట్ మీ ట్రంప్ గారి వల్ల ఖచ్చితంగా ఈ బ్లేమ్ అంతా మేము ఆయన్నే చేస్తాం. మీ ప్రెసిడెంట్ గారి వల్ల అమెరికా వర్త్ అయినా ఇంకా కంట్రీస్ ఉన్నాయి కదా ఆ పక్కన ఈ పక్కన, ఒకసారి చూద్దాం కదండి రీథింక్ చేస్తున్నారుగా. రీథింక్ చేసుకుంటారు కానీ ఎకానమీ చూడండి మాది. ఇప్పుడు మీరేమంటారు, ఇండియన్ ఎకానమీ మాకు మంచిగా చేస్తుంది అంటారు. మొత్తం ఇండియన్ ఎకానమీ మొత్తం జీడిపి కలిపితే, మీరు చేసే అంత జీడిపి కలిపితే ఓకే, మాకు ఒక స్టేట్ దగ్గరకు వచ్చింది, కాలిఫోర్నియా ఉన్న చిన్న స్టేటు అంటే ఎంతమంది అక్కడండి, కాలిఫోర్నియా స్టేట్లో 4 కోట్ల మంది ఉండే కాలిఫోర్నియా స్టేట్కి సమానంగా వచ్చాను మీరు. ఇంకా చాలా ఉంది ఇండియా డెవలప్మెంట్ కావాలంటే.
పర్ క్యాపిటల్ ఇన్కమ్ అక్కడ మాకు ఇప్పుడు $85,000, మీకు ఇక్కడ $3,000-4,000 ఉంది, అక్కడ $85,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో దాట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఇది $4,000-5,000కు $85,000 పర్ ఇయర్కు చాలా డిఫరెన్స్. సరే మీరు పైసలు ఉన్న వాళ్ళు మీకు అంత అనిపించదేమో, కానీ కష్టపడి పనిచేసి నార్మల్గా 20-30 వేలు 40,000 50,000 జీతం చేసుకున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాకు తెలుసు కదండి, నేను ఊరు నుంచి పోయిన ఇంటర్మీడియట్లో చదువుకుంటే చికెన్ సెంటర్లో పనిచేసిన, పోయిన అమెరికాకు, నాకు తెలుసు డిఫరెన్స్, సాలరీ డిఫరెన్స్ అక్కడ ఎంత ఉంటుందో తెలుసు. సరే ఇక్కడ ఉండి మీ అమ్మా నాయనకు మెర్సిడీస్ కారు ఇవన్నీ ఫెరారీలు ఉన్నాయనుకోండి, సరే మీ ఇష్టం, వాళ్ళకు అమెరికా పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కష్టం ఉండి పైకి వచ్చే వాళ్ళకి మాత్రం అక్కడ పోతే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఇప్పుడు కూడా ఎప్పటికి కూడా ఇవన్నీ చూస్తుంటే అంతా కన్ఫ్యూజన్ మాత్రమేనా, కొన్ని రోజులు మాత్రమేనా? ఎంత ఇప్పుడు మీరు ఒకటండి, బార్ అన్నది రేజ్ అయింది అంతే అనుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్పినారు, 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే కావాలంటే వాడు కష్టం ఎంత పడేది, వాడు ఎంత ఖర్చు పడేది, ఇప్పుడు ఎంత కష్టపడతాడు, వాడు ఎంత అవుతాడు. బార్ అన్నది రేజ్ అవుతుంది, ప్రతి దానికి రేజ్ అవుతుంది, దీంట్లో కూడా రేజ్ అవుతుంది, బార్ అన్నది రేజ్ అవుతుంది అంతే తప్పితే మీకు రివార్డ్స్ కూడా బాగా ఉన్నాయి అక్కడ. ఏంటంటే మేము మొదలు పోతే ఎవరికన్నా 35,000-40,000 శాలరీ అంటే వామ్మో, 35,000-40,000 ఏడాదికి నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే పోరాళ్ళకు పెన్లమ్మ వెళ్తే 35,000 వాళ్ళ నెలకే వస్తున్నాయి, $35,000 వాళ్ళ నెలకు వస్తున్నాయి. సో డెఫినెట్లీ బార్ రేజ్ అయింది, డబ్బులు కూడా రేజ్ అయినాయి. సో మరి ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య ఫోకస్ దేనిపై పెట్టాలి, ఎలా పెట్టాలి? అండ్ హార్డ్ వర్క్ అండ్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్, ఇమిగ్రేషన్ గురించి ఎడ్యుకేషన్. ఎవరైతే అమెరికా పోదలుచుకున్నారో, అమెరికాలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మన క్యారియర్ గైడ్కి వచ్చి అబ్జర్వ్ చేయాలి. అంటే సరే ఇప్పుడు వాళ్ళు ఐటీలో ఏ టెక్నాలజీ బెటర్ ఉన్నది అనేది మనం అంత గైడ్ చేయకపోయినా కూడా ఇమిగ్రేషన్లో మాత్రం మనం గైడ్ చేద్దాం. ఒకటి ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి, కష్టపడాలి, క్యారియర్ గైడ్ రెగ్యులర్ వస్తేనే వీళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ వీక్ ఈ చేంజెస్ కి సంబంధించి చాలా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే ఇవన్నీ మనం ముందే ఏం చేంజెస్ ఉంటే చెప్పలేము. కాబట్టి ఎవ్రీ వీక్ ఒకసారి కనీసం ఒక అర్ధగంట మాకు ఎలకేట్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేందుకు సార్ ఎవ్రీ డే కూడా మీరు జూమ్ లోకి వస్తారు? అవును, అది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఫ్రీగా మేము 14 ఏళ్ళ నుంచి ఇంతకుముందు కాన్ఫరెన్స్ కాల్ ఉంటే ఇట్లా ఫ్రీగా కాన్ఫరెన్స్ కాల్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ RN Law Group పోతే, మా వెబ్సైట్ పోతే మీరు అక్కడ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ఎవరైనా వచ్చి అడగచ్చు అండి. అక్కడ క్వశ్చన్స్ జూమ్ కాల్ వచ్చి అడగచ్చు క్వశ్చన్స్. మీరు ఇండియాలో ఉన్నా పర్వాలేదు, అమెరికాలో ఉన్నా పర్లేదు, అలాస్కాలో ఉన్నా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, మీరు వచ్చి క్వశ్చన్స్ అడగచ్చు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.